కాకపోతే ఆ హ్యాండ్ సెట్ ఒకటి ఇష్యూ ఒకటి ఉంది. ఆ హ్యాండ్ సెట్ ని వాడుకోగలిగే విధంగా ఇస్తే పర్లేదు. అలా ఇంకొకటి మా తెనాలి నుంచి మేము అడిగేది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ వస్తుందంటే ఎవరి దగ్గరకు వస్తారు? స్టార్టింగ్ జీటీ దగ్గరకు వస్తారు. మేము నానా తిప్పలు పడి పైన కింద పడి ఆ మార్కెట్ చేసి ఆ ఫోన్ టాప్ పొజిషన్ తీసుకెళ్తాం. మేము కొద్దిగా పైకి ఎత్తంగానే ఆ లాటు ఫిక్సీ వీడొస్తాడు. మేము మీ మార్కెటింగ్ ఏం అవసరం లేదండి, మాకు ఎంతకి ఇస్తారు, మేము 10,000 హ్యాండ్ సెట్లు కొంటాం అని అనగానే 100 రూపాయలది కాస్త 50 రూపాయలకి ఇచ్చేస్తాం. ఆడి 55 రూపాయలకి అమ్ముతారు, కానీ మాకు 100 రూపాయలకి ఇస్తారు. మేము ఎలా అమ్మాలా? ఒకటి. ఇంకోటి ఆన్లైన్ లాటు బిక్సీ కూడా రాని రేట్ని ఆన్లైన్కి ఇస్తారు. ఆన్లైన్ ఇంకా తక్కువగా అమ్ముతాడు, లాటు బిక్సీ కూడా అమ్మలేడు. మరి ఇవన్నీ కాకుండా మాకేమైనా తెనాలి తరఫు నుంచి మేము అడిగేది ఏంటంటే, ఖచ్చితంగా మాకేమన్నా లాటు బిక్సీకి ఇవ్వకుండా ఆన్లైన్లో పెట్టకుండా ఇస్తారంటేనే మేము బిజినెస్ చేయగలం. వివో బ్రాండ్ అండి, నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మీకు ప్రైజింగ్ ప్రాబ్లం ఉండదు, 100% ఎంఓపి మెయింటైన్ చేస్తాం, ఆన్లైన్లో ఉండదు, లాటు బిక్సీలో ఉండదు, మీరు ఇబ్బంది లేదు. మేమైనా రూపాయలు సంపాదించడానికేనండి. మీరు 6,000 పెట్టి హ్యాండ్ సెట్ ఇస్తే యూనియన్ రేట్ ప్రకారంగా దాని ఎంఓపి మేము మెయింటైన్ చేస్తాం. 6,800కో 6,600కో పెట్టుకుంటాం, అందరు తగ్గించుకుంటూ అమ్ముతారు. కానీ లాట్ ఆడ పెట్టారనుకోండి, ఆడ 5,000 రాగానే చెప్పింది మాకు లాట్ బిక్సీ ఉండదు, ఆన్లైన్ ఉండదు, మీరు హ్యాపీగా అమ్మండి. మేము పెట్టాక స్టార్ట్ చేసిన తెనాల్లో మొన్నటి దాకా వివో లేదు లాట్లో. నేను స్టార్ట్ చేసిన 2వ రోజు వివో అవైలబుల్ అక్కడ. మేము ఇచ్చిన ఎంఓపి కన్నా తగ్గించి అమ్మితే యాక్షన్ తీసుకుంటాం అన్నారు. చూపిస్తే యాక్షన్ తీసుకోవట్లా. ఏంటంటే సార్ వాళ్ళ ప్రైజింగ్ వేరంటే వాళ్ళు బల్క్గా కొంటారు. మనం ఏం చేయాలి? ఇంకా మేము అలా బతలేదు. మీరు మాకు రాతపూర్వకంగా రాసిస్తే ఇబ్బంది లేదు. మేము తెనాలి తరఫు నుంచి లాటు బిక్సీకి రానివ్వు, ప్లస్ ఆన్లైన్లో రానివ్వు. అయితే మేము మార్కెట్ చేస్తాం, లేదంటే మామూలు కాదు. ఎందుకంటే చాలా మొబైల్స్ మీద, చాలా బ్రాండ్ల మీద తలపి పట్టాం మేము. ఈ బ్రాండ్ కూడా మేము చేయదలుచుకున్నాం, ఎన్ని బ్రాండ్లు వచ్చినా చేస్తాం. కానీ మా వైపు జీటీ మార్కెట్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మా సపోర్ట్. ఖచ్చితంగా మేము అదే చదువుతున్నాం. జీటీ మార్కెట్కి మాత్రం ఇస్తామంటే మాత్రమే మేము ముందుకు వస్తాం, లేదంటే మా మార్నింగ్ పిలిచినప్పుడు కూడా గమనించాం కదా, వచ్చిన ప్రతి కస్టమర్ని కన్వర్ట్ చేస్తున్నాం జియో వైపు. బాగుంది టెక్నాలజీ. మీ దగ్గర చూసాను కదా, పొద్దున్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రతి కస్టమర్ కి జియో వైపే చూపిస్తున్నాం. ఎందుకు? దీనివల్ల ₹1 తినాలి. ఇది లాట్ దగ్గర లేదు, బిక్సీ దగ్గర లేదు, ఆన్లైన్ లో లేదు. మనం తినగలిగింది ఈ హ్యాండ్సెట్ లో మాత్రమే. మీరు మాకు సపోర్ట్ ఇస్తే టోటల్ మా రీటైలర్స్ మొత్తం సపోర్ట్ చేస్తామండి. కాకపోతే మాకు షూట్ ఏంటంటే మోడర్న్ ట్రెండ్ ని ఎంకరేజ్ చేయం. ఆన్లైన్ కి ఇది వెళ్ళదని షూట్ ఇస్తే మేము డెఫినెట్ గా మీ దాన్ని ప్రమోట్ చేయడానికి ముందున్నాం. మా అసోసియేషన్ తరఫు నుంచి అందరూ చేస్తామండి. ఖచ్చితంగా మెంబర్స్ మాకు అదొకటి. మేము 6,600కి అమ్ముతామండి. అందరూ 6,600 తక్కువ ఎవరు అమ్మరు. ఏదైతే ఒక ప్రైస్ అయితే ఎవరైనా రూపాయి తినడానికి పెట్టుకున్నారు. నిన్న మీరు ఏదైతే హ్యాండ్ ఇచ్చారో సార్ వినయ్ గారు, మీరు ఇచ్చారు ₹6,060, ₹6,600 సేల్ చేసాం సార్. ఏ మొబైల్ ₹5,040, ₹540 వస్తుంది. మీరు ఇప్పుడు ఏవైతే అడిగారో క్వశ్చన్స్, యాక్చువల్గా యాజ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు కూడా మేము ఏజెన్సీ ఇచ్చేటప్పుడు అడిగారు ఇదే విధంగా. వాళ్ళు అడిగినప్పుడు కూడా మేము ఎంఓపీస్ కూడా ఎక్కడ కూడా రెడ్యూస్ చేయకూడదు, దయచేసి కొత్త ప్రోడక్ట్ ₹10 అందరూ తినండి అనే ఉద్దేశంతోనే మేము క్లియర్గా చెప్పాను. డిస్ట్రిబ్యూటర్కి కూడా అదే మాట చెప్పాను. ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారని మా వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని అట్లా ఏం రెడ్యూస్ చేసి ఇవ్వటాలు ఇట్లాంటి ఏం చేయొద్దండి. వీలైనంత వరకు మనం అందరం స్టాండర్డ్ ఎంఓపి వాట్ ఎవర్ రిటైలర్ ఇస్ సెల్లింగ్ వీ విల్ సెల్ ఇన్ ది సేమ్ వే. ఏదైతే డిపి ఇస్తారో, ఏదైతే ఎంఆర్పి ఉంటుందో ఒక ఎంఓపి అనేది ఫిక్స్ చేయండి. ప్రతి రీటైలర్ అదే ఫిక్స్ చేస్తారు. ఇక దానికి తగ్గించి ₹1 అమ్మడానికి కూడా ఉండదు. ఆ ఎంఓపి మీరు అవుట్లెట్ స్టార్ట్ చేసినా మీకు ప్రైస్ లిస్ట్ కంపెనీ ప్రకారం ఇచ్చేస్తాం. అది డెఫినెట్ ట్రేడింగ్ లేకుండా మీరు ఇస్తే మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటివరకు ఆన్లైన్ కి బిజినెస్ ఇవ్వడం అనేది మా కంపెనీ డిస్కషన్ లో కూడా ఎక్కడ రాలేదండి. ఫ్యూచర్ లో ఎదుగుదలలో ఉన్నప్పుడు ప్రామిసులు చాలా చేస్తారండి. ఎదిగిన తర్వాత జీటీ మార్కెట్ ఎవడు పట్టించుకోడు. వాస్తవం అది. ఏ మార్కెట్ అయినా, ఏ కంపెనీ అయినా మొన్నటిదా చేసింది అదే. ఫస్ట్ ఏమో బాబు అని వచ్చి జీటీ మార్కెట్కి వస్తారు. బాబు మాకు ఇద్దామండి ఇద్దామండి అంటారు. కొద్దిగా ఎదగంగానే లాట్ అవుట్ బిక్స్ వాడు వస్తాడు, మాకేమండి అంటాడు. వీళ్ళిద్దరు చూడంగానే ఆన్లైన్ అంటాడు. అదే మార్కెట్ అవుతుంది రోజు. వేరే ఇబ్బంది పడుతుంది. మీ కంపెనీ మాత్రం మాకు ఆ ప్రామిస్ ఏమైనా ఇస్తే రిటర్న్గా అది ఏదైనా కానివ్వండి మేమైనా స్టార్ట్ చేస్తాం.
లేదనుకుంటే మేము చేయలేము. కంపల్సరీ మేము మా రిటైలర్స్ కోఆపరేట్ చేయడానికి ఉన్నామండి ఎప్పుడైనా కూడా. ప్రతి చోట ఇది జరుగుతానే ఉంది, కాకపోతే మధ్యాహ్నాల వరకు మేము అడుగుతున్నాం. మీరు ఏమన్నా కూడా మీతో ఈ సమస్యలు ఏమన్నా కూడా మనం రిటర్న్ నోట్ చేసుకొని ఐ విల్ ఎస్కలేట్ టు ది కంపెనీ అండి కంపల్సరీ. కావాలంటే అసలు మేమైనా వస్తాం ఎక్కడికైనా. భలే వాళ్ళే హ్యాపీ. మీరు అందరు సహకరిస్తేనే మా బిజినెస్ సహకరిస్తామండి.